హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది భోగి పండుగ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లేచినాం అనమాట. నేనైతే ఇంకా 4:30కే లేచిపోయినాం. ఇంకా అందరికీ కాల్స్ చేసి రమ్మని చెప్పిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందికి వెళ్ళిపోయినాం. ఇంకా వాకిల్ క్లీన్ చేసేసి ముగ్గేసి భోగి మంటలు అయితే స్టార్ట్ చేసినాము. కర్రలు అయితే మేము కబోర్డ్స్ చేపించినప్పటి నుండి దాచిపెడుతూ ఉన్నాం అనమాట, సంచిలో పెట్టి. సో అవి లాస్ట్ ఇయర్ వాడినాం, ఈ ఇయర్ కూడా వాడుతున్నాం అనమాట. ఇంకా భోగి మంట అయితే స్టార్ట్ అయిపోయింది, అందరు వచ్చేసిండ్రు. చాలా వరకు అయితే ఊరికి వెళ్ళిపోయిండ్రు పక్కన వాళ్ళందరూ. సో మేమే ఉన్నామన్నమాట. ఇంకా అందరం కర్రలు తిప్పుకొని ఎడమ చేత్తో మంటలో వేసేస్తాం. ఎందుకంటే మనవి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ మంటలలో పోవాలని మనం కోరుకొని ఎడమ చేత్తో మన తల మీద తిప్పుకొని కర్రలు వేసేస్తామన్నమాట. సో అది మన ట్రెడిషన్ కాబట్టి వేసి ఇంకా మేమైతే మంచిగా డ్యాన్స్ వేద్దాం అనుకున్నాం, కానీ ఎవరు వేయట్లేరు అనమాట. కొద్దిసేపు అయితే అట్లా భోగి మంటతో ఎంజాయ్ చేసినాం అన్నమాట. మేము అట్లా కొద్దిసేపు సాంగ్స్ పెట్టుకొని ఇంకా అట్లా ఒక 2-3 రౌండ్లు అయితే తిరిగినాము. ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఎవ్రీ టైం చాలా మెంబర్స్ ఉంటారు, అందరూ ఊరికి వెళ్ళిపోయినారు పండగకి. సో మేమే ఉన్న వాళ్ళం ఇంకా సెలబ్రేట్ ఇట్లా చేస్తున్నాం అనమాట. ఒక 5-6 రౌండ్లు అయితే అట్లా వేసేసి ఇంకా భోగి మంట పెట్టినాం. ఏంటో పండగకు ఒకసారి ఇట్లా అందరం కలిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా అట్లా సరదాగా అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే తెల్లారిపోయిందండి. మేము అక్కడే ఉన్నామన్నమాట. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం సేపు అట్లా తిరుక్కుంటూ చాలానే మంచిగా ఉంది, అనిపించింది. ఇంకా తర్వాత ఫైనల్గా టీ పెడదామనేసి పాలైతే పెట్టి పొంగిచ్చేసినాం ఫస్ట్. తర్వాత ఇంకా పాలల్లోనే టీ పొడి, షుగర్ వేసేసి టీ పెడుతున్నాం అనమాట. ఇంకా ఎవ్రీ టైం అట్లనే పెట్టుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. ఇంకా అందరం టీ అయ్యేలోపు మంచిగా ర్యాంప్ మీద కూర్చొని ముచ్చట్లు పెట్టినాం అనమాట. సరదాగా అనిపిస్తుంది మంచిగా ఇట్లా. ఫైనల్గా టీ అయితే మస్తు మరిగిపోయింది నిప్పుల వేడికే. నిప్పుల మీద చేసిన టీ అయితే చాలా బాగుంటుంది అసలు. అందరు అన్నారన్నమాట తాగగానే, అబ్బా ఎంత బాగుంది టేస్ట్ అని. కానీ రోజు పెట్టడం మనకి ఏడవుతుంది చెప్పండి కట్టెల పొయ్యి మీద. సో ఇంకా అందరం చాయ్ పోసుకొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అట్లా సిప్ చేసుకుంటా ఎంజాయ్ చేసినాం కాసేపు అయితే. అందరం అట్లా కలిసి ఉన్నప్పుడు అసలు పోద్దే కాదు, ఎంతసేపు అయినా అట్లా స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకైతే. సో చాలాసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం, ఇటు జెంట్స్ అటు మేము అందరం ఇట్లా చాయ్ తాక్కుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఫన్నీగా గడిపేసినాం. ఇంకా ఫైనల్గా అందరు వెళ్ళిపోయిండ్రు. తర్వాత ఇంకా మేమైతే ముగ్గేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ముగ్గు కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ. సో ఫైనల్గా ముగ్గు అయితే వేయడం అయిపోయింది. ఇది మా ముగ్గు అనమాట. ఎట్లుంది మా ముగ్గు, ఎట్లుందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి వేసినాం చాలాసేపు అనమాట. సో ఫైనల్గా ఇంకా గొబ్బెమ్మలు పెడుతున్నాం. మంచిగా పసుపు రాసేసి గుమ్మాలకి ముగ్గులు వేసేసినాము బాగా మంచిగా. ఇంకా చెరుకు గడలు కూడా పెట్టినాము బాగుంటుంది అనేసి. ఇంకా గొబ్బెమ్మలు రెడీ అయిపోయినాయి, గొబ్బెమ్మలు కూడా పెడదామని. ఫైనల్గా పసుబొట్టుతో అలంకరించేసి గొబ్బెమ్మ అంటే గౌరమ్మే కదండి, మనకి ఈక్వల్ టు గౌరమ్మ కాబట్టి పసుబొట్లు అన్నీ పెట్టి పూలు మంచిగా నవధాన్యాలతోనే అలంకరణ చేస్తాం. సంక్రాంతి అంటే అన్ని కొత్త ధాన్యాలు వస్తాయి కాబట్టి నవధాన్యాలు మనకు సిరి సంపదలు ఉండాలి ఇంట్లో అనే ఉద్దేశంతో పెట్టుకుంటాం కదా అట్లా. సో ఫైనల్గా అయిపోయిందండి మా ముగ్గు, మా వాకిలి ఇట్లుందనమాట భోగి పండుగ రోజు. సో ఎట్లుందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అయిపోయిన తర్వాత నేను లోపలికి వచ్చేసి స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పొంగల్ చేయడానికి రెడీ అవుతున్నా. స్టవ్ అయితే మొత్తం మంచిగా పసుపు బొట్లతో పెట్టుకొని
ఇంకా గిన్నెలో పాలు పోసుకొని పొంగల్కి అయితే రెడీ చేస్తున్నా అనమాట నేను. చిక్కటి పాలు మంచిగా పాలు పోసేసుకొని ఒక పొంగు రానిస్తా అండి. ఈరోజు ఇంట్లో పాలు పొంగితే చాలా శుభం కదా. సో పొంగిన తర్వాత ఇంకా బియ్యం వేసేసి దాంట్లోనే కొంచెం నువ్వుల పొడి వేసి తర్వాత ఫైనల్గా బెల్లము, ఇలాచీ పౌడరు, కొంచెం నెయ్యి వేసుకుంటే పొంగల్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా ప్రసాదం కూడా అయిపోయింది. పూజ చేసుకొని హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసిన అండి. ఇదన్నమాట నా భోగి పండుగ సెలబ్రేషన్ అయితే ఇట్లా అయిపోయిందండి. మొత్తానికి పాప లేదని కొంచెం బాధ అనిపించింది, కానీ ఇంకేం చేస్తాం చెప్పండి, హాస్టల్లో ఉంది కాబట్టి మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే నేను ప్రసాదం తినేస్తున్నా అండి. ఇది మా భోగి పండుగ వ్లాగ్. థ్యాంక్